గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ తో ఒరిగిందేమీ లేదన్న హరీష్ రావు, మీడియాతో చిట్ చాట్ లో కాంగ్రెస్ పై విమర్శలు. కాంగ్రెస్ ను మోసం చేస్తున్న రేవంత్, మోదీని పొగడడంలో మతలబు చెప్పాలన్న హరీష్. గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరు బాట, ఎల్ఆర్ఎస్ వసూళ్లకు వ్యతిరేకంగా నిరసనలు. ఆసక్తిగా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ప్రైమరీలో బైడెన్ ట్రంప్ జోరు. రాష్ట్రంలోని 20 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం పడే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే ముందు ఎల్ఆర్ఎస్ పై నయా పైసా తీసుకోమన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరుబాటులో భాగంగా హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు జరిగిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. నిరసనలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్తో పాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుసు, ఎల్ఆర్ఎస్ విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ, మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనే వేసారు. వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం. అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అయ్యింది. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రతిదాన్ని కూడా యూటర్న్ చేసే విధంగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఏదైతే 25 లక్షల లబ్ధిదారులు ఉన్న ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎన్నికల సమయంలో ఏదైతే ఈ రోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. ఆ పాలసీ ద్వారా 25 లక్షల మంది లబ్ధిదారులకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ 25 లక్షల దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనసులు గెలవడానికి రావాలి తప్ప వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి రాకూడదు. మీరు వేసే ఈ పథకం ఏదైతే 20,000 కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు. మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి చేరుగా ఉండాలి,
ప్రజలకి అండలదండలుగా ఉండాలి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజల మంచి కోరేలా ఉండాలి తప్ప ప్రజల మనసు గెలుచుకునేలా ఉండాలి తప్ప ప్రజల డబ్బు దోచుకునేలా ఉండొద్దు. ఇక్కడ మా డిమాండ్ అలా ఒకటే, మీరు ఇమీడియట్ గా ఎల్ఆర్ఎస్ ని ఉచితమని ప్రకటించండి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయండి. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ తీరు ఎండగట్టారు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ₹1 ఫీజు వసూలు చేయకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ నిర్ణయంతో 24 లక్షల కుటుంబాలపై భారం పడుతుందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ముందు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కోర్టుకి వెళ్ళారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారు. మరి అదేవిధంగా దాదాపు ఇది ఒకళ్ళిద్దరితో కాదు, 25,44,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. దీంట్లో ఏంటంటే ఇన్ని లక్షల మందికి సంబంధించిన ఇష్యూని ఎప్పుడో అయిపోయేదాన్ని పెండింగ్ పెట్టించింది వీళ్లే. భట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడారు, కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్లే మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాం, మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఆప్ చేయించింది, డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఫ్రీగా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఫ్రీగా చేయాల్సిందే, ఎందుకంటే మీ మాటలు మా దగ్గర అన్ని స్టేట్మెంట్లు సహా అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నిరసన తెలుపుతున్నాం. డెఫినెట్ గా మీరు ₹1 కూడా పేదవాళ్ళ దగ్గర వసూలు చేసుకోకుండా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాడంగ్పేట మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను వసూలు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను అడ్డి విరుస్తుందని సబితా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గులాబీ కండా మెడలు వేసుకుని పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వంద హామీలు ఏవైతే ఇచ్చున్నారో దానికి నిరసనగా ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నికల కన్నా ముందు గౌరవ కేసీఆర్ గారు మన అధ్యక్షులు ముఖ్యమంత్రి హోదాలో ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్లాట్లు దిగువ మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఈ ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళకు ఆ రోజు గ్రామ పంచాయతీ లేఅవుట్లతో కొనుక్కొని ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ అని నిబంధనలు పెట్టి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఆ రోజు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారు అనేది గతంలో మాట్లాడి ఒకసారి వింటాం. కానీ ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడానికి డెడ్ లైన్ పెట్టారు. మార్చ్ ఎండింగ్ వరకు కడితేనే మీకు అయితే లేకపోతే కావాలని ఒక డెడ్ లైన్ పెట్టారు. మనం కోరుతున్నది గతంలో మీరు పార్టీ తరఫున ఏ విధంగా హామీ ఇచ్చున్నారో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, అదే విధంగా ఉచితంగా రెగ్యులరైజ్ చేయమని మనం అడుగుతున్నాం. ఇది మన డిమాండ్. దాదాపు 25 లక్షల మంది ప్లాట్ ఓనర్లు ఈరోజు అప్లై చేసుకున్నారు. అంటే 25 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో మీరు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికల కన్నా ముందు చాలా అమలు కాని హామీలు ఇచ్చుకుంటూ పోయింది. దాంట్లో ఇది కూడా ఒకటి. అవకాశం ఉండి చేయడానికి అవకాశం ఉండి కూడా ఈ రోజు మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఆ రోజున నిబంధనలు ఈరోజు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్ల విషయంలో అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టీఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారమే అక్రమంగా వసూలు చేస్తున్నామని చెప్పారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ ఈ ప్లాట్ల రెగ్యులరైజ్ చేయడానికి అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే చెప్పినాం, నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్. అంతే కదా. మోసపూరిత మాటలు, అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఉచితంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజాపాలన పేరుతో తమను మోసం చేసిన కాంగ్రెస్పై ప్రజలు కారాలు మిరియాలు నూరి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని షంబీపూర్ రాజు సూచించారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చాలా మంది మంత్రులు ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉండి మరి ఆ రోజు బీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఎవరు రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తాం, ప్రజలకు అది అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినట్టు సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలు రక్త మాంసం తింటారా అని చెప్పేసి ప్రశ్నించినారు. ఈ రోజు దానికి సమానం చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారు డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీతో పాటు ఎల్ఆర్ఎస్ ని కూడా ఉచితంగా చేసి చూపెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో 25 లక్షల కుటుంబాలకు మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్న సందర్భంలో మనం అందరం కూడా వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత మాటలు చెప్పి ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, ఒక అడుగు ముందుకేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నేను ఎంపీగా ఉన్నా, ఎవరు పోలే, ఎంపీగా నేను కోర్టుకు పోతా ఉన్నా అని చెప్పేసి కోర్టులో కూడా వారు పిల్లి వేయడం జరిగింది, మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టొద్దని చెప్పేసి. మరి మీరు మాట్లాడి ఒకరు కాదు, ఉప ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయితే మన నియోజకవర్గంలోనే కుత్బుల్లాపూర్లోనే కార్యకర్తల సమావేశాలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారు మాట్లాడారు. మరి ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని లక్షల మందికి ఇబ్బంది కలిగే కార్యక్రమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే దయాకోరు, మోసపూరిత మాటలు చెప్పడం, మోసంతో అధికారులకు రావడం వారికి తెలుసు. మనం చూసినాం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కూడా ఆనాడు మనం పోరాటం చేసి వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తే తప్ప ఆ పార్టీ ముందుకు రాలేదు. కాబట్టి వారికి మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు. కాబట్టి ప్రతి దగ్గర ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు పర్యటించినా కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎండాకాలం కష్టాలు షురయ్యాయి. భానుడు బగబగలకు జనం పరేషాన్ అవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ తీవ్రత, వేడి గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో సూర్యుడు దంచి కొడుతున్నాడు. ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే మండే కాలం వచ్చేసింది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 5 గంటల దాకా కొనసాగుతోంది. మండే ఎండలకు జనం పరేషాన్ అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈసారి వేసవి తాపాన్ని ఎలా భరించాలి దేవుడా అంటూ నిట్టూరుస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో ప్రజలు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రత, వేడి గాలులు, ఉక్కపోతతో పరేషాన్ అవుతున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత పెరగగా మార్చి తొలివారంలోనే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడు 42 నుండి 45 డిగ్రీల వరకు సరాసరి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి వేసవి ప్రారంభంలోనే 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. నిజానికి ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత పెరగడం, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిపాటి. ఈసారి మార్చి నెలలోనే అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీలకు చేరుతున్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ ఏరియాలైన ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు వంటి చోట్ల ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. ఇల్లెందు, కొత్తగూడెంలో ఉదయం 6 గంటలకే 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులు, ఆసుపత్రులు, బ్యాంకులకు వెళ్లే వారికి కష్టాలు తప్పడం లేదు. ఎండలు అసలు భయంకరంగా మండిపోతున్నాయి. ప్రజలు ఎండదాటికి ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. స్టార్టింగే ఇవి విపరీతమైన ఎండలు ఇలా ఉన్నాయంటే రాను రాను ఇంకా భయంకరమైన ఎండలు ఉంటాయి. కాబట్టి ప్రతి చోట చలివేంద్రాలు అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఎండలకి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని, పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, జ్యూసులు, కొబ్బరి బొండాలు ఇవన్నీ తాగాలని. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంకా రాను రాబోయే కాలం కూడా తీవ్రత పెరిగే ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నామండి. నా పేరు పార్వతి అండి. బయటకు వచ్చాము, బాగా ఎండలు ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ పెట్టేసి జనాలకి హెల్ప్ చేస్తే ప్రభుత్వం చాలా మంచిదనేసి మేము కోరుకుంటున్నామండి. పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చే టైంలో కూడా ఎండలు బాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడే ఇట్లా ఉన్నాయంటే ఇంకా మే, ఏప్రిల్లో చాలా బాగా ఎండలు ఉంటాయి అనేది మేము అనుకుంటున్నామండి. సమ్మర్ వచ్చేసింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా వాటర్ ఎక్కువ తాగాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము, హాస్పిటల్కి జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది, ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ తక్కువ అవుతుంది. అన్ని జాగ్రత్తలు చూసుకుని మనం వాటర్ బాగా తాగి, కొబ్బరి బొండాలు, వాటర్, చెరుకు రసాలు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నీ తాగి చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ తాగండి, ఆరోగ్యాన్ని పొందండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రతి చోట, ప్రతి ఏరియాలోనూ కూడా చలివేంద్రాన్ని పెట్టి అందరినీ ఆదుకోవాలి, పాదచారులను ఆదుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా వంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా చెరువులు, వాగులు, జలాశయాల్లో నీరు ఎండిపోవడంతో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. అటు భద్రాచలం పట్టణంలోనూ ఎండల తీవ్రత బాగానే కనిపిస్తోంది. ఈ వేసవిలో తొలిసారి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది కూడా భద్రాచలంలోనే. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సమస్య వేసవికాలంలో అధికంగా రాళ్ళు వచ్చే సమస్య ఈ వేసవికాలంలో ఎక్కువగా గుర్తిస్తూ ఉంటాము. ఎందుకంటే బయట ఎండలు అధికంగా ఉండటం వల్ల, డీహైడ్రేషన్కి గురవటం వల్ల
ఆల్రెడీ స్టోన్స్ ఉండే వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది స్టోన్స్ ఎక్కువ రావటం కూడా కొత్త వాళ్ళలో ఈ కాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందరూ కూడా ఎండలో తిరిగే వాళ్ళందరూ కూడా వాటర్ ఎడిక్వేట్గా అంటే కావాల్సిన మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటూ కావాల్సిన విధంగా మూత్రం అవుట్పుట్ కనుక వస్తే రాళ్ళు వచ్చే సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఎండల్లో తిరగటం వల్ల మూత్రం క్వాంటిటీ తగ్గి చెమట రూపంలో ఎక్కువ పోవటం వల్ల కావచ్చు, లేదా ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేది క్రిస్టలైజేషన్ అనేది మన కిడ్నీలో ఎక్కువగా ఈ కాలంలో గమనిస్తాం. కాబట్టి మీరందరూ పలు జాగ్రత్తలు తీసుకుని వాటర్ ఎడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలి. మినిమంలో 2.5 to 3.5 లీటర్స్ వాటర్ ఎడిక్వేట్గా తీసుకుంటే మంచిగా ఉంటుంది. వేసవి కాలంలో అన్ని పళ్ళు ఏదైతే వాటర్ ఎడిక్వేట్గా ఉంటే పుచ్చకాయలు కావచ్చు, ఎనీ ఫ్రూట్స్ మనం మంచిగా అధిక మోతాదులు తీసుకోవటం. రెండోది కార్బోనేటెడ్ డ్రింక్స్ని ప్రిఫర్ చేయొద్దండి. అంటే ఏదైనా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే బయట మీకు మార్కెట్లో దొరికే గ్యాస్ ఉన్న డ్రింక్స్ ఏది తాగకుండా ఉంటే అది కిడ్నీలకు కూడా చాలా మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర పనులపై బయటికి వచ్చేవారు ఎండ తీవ్రతకు నీరస పడిపోతున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువగా జ్యూస్లు, కొబ్బరి నీళ్లు సేవిస్తున్నారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్చి తొలివారంలోనే ఎండ తీవ్రత ఇంత పెరిగితే రాబోయే రోజుల్లో ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పెరుగుతున్న ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.